ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పుష్యమాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? సత్యనారాయణ వ్రతము, పౌర్ణమి ఉపవాసము ఏ రోజున పాటించాలి? పౌష్య పౌర్ణమి నాడు చేయవలసిన దానాలు ఏమిటి? ఏ సమయంలో చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ క్యాలెండర్ ప్రకారము పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పౌష్య పౌర్ణమి అని పిలుస్తారు. ఇది ఆధ్యాత్మికంగా మరియు సాంప్రదాయంగా చాలా విశిష్టమైన రోజు. పౌష్య పౌర్ణమి రోజున గంగా, యమున వంటి పవిత్ర నదులలో స్నానం చేయడము అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు. దీనివల్ల మోక్షం లభిస్తుందని నమ్మకము. ఈ రోజు నుంచే ప్రయాగరాజులో ప్రసిద్ధ మాఘమేళ ప్రారంభమవుతుంది. భక్తులు నెల రోజుల పాటు నదీ తీరంలో నివసిస్తూ కల్పవాసము చేస్తారు. అనేక ప్రాంతాల్లో ఈ రోజును శాకాంబరి పౌర్ణమిగా జరుపుకుంటారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించి పూజిస్తారు. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా శుభప్రదం. చంద్రునికి అర్ఘం వదలడం వల్ల జాతకంలోని చంద్ర దోషాలు తొలగిపోతాయని, మనశ్శాంతి కలుగుతుందని నమ్ముతారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పౌష్య పౌర్ణమి నాడు చేసే దానాలకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే దానాలు పుణ్య ఫలాన్ని పెంచడమే కాకుండా గ్రహదోషాలను కూడా తొలగిస్తాయని నమ్ముతారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ రోజున ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం వల్ల పుణ్యంతో పాటు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. పుష్యమాసము చలికాలంలో వస్తుంది కాబట్టి శరీరానికి వేడినిచ్చే నువ్వులు మరియు బెల్లాన్ని దానం చేయడము చాలా శ్రేయస్కరం. ఇది శనిదోష నివారణకు కూడా సహాయపడుతుంది. చలికాలం కాబట్టి పేదలకు, అనాథలకు దుప్పట్లు, స్వెటర్లు లేదా ఇతర వెచ్చని వస్త్రాలను దానం చేయడం ఉత్తమమైన కార్యంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారము పౌష్య పౌర్ణమి నాడు నెయ్యి, బియ్యం లేదా పప్పు దినుసులను దానం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి ధాన్యానికి లోటు ఉండదు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడము లేదా బ్రాహ్మణులకు తమ శక్తి కొలది దక్షిణ ఇవ్వడం వల్ల జ్ఞాన వృద్ధి కలుగుతుంది. పౌష్య పౌర్ణమి శనివారంతో కలిసి రావడం అత్యంత శక్తివంతమైన సమయం. శనిదేవునికి చలికి, నలుపు రంగుకు మరియు కష్టపడే గుణానికి కారకుడు. అందుకే ఈ రోజున చేసే కొన్ని ప్రత్యేక దానాలు శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను తగ్గిస్తాయి. శని దోషం ఉన్నవారు చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. నల్ల నువ్వులను ఒక చిన్న నల్లని గుడ్డలో మూట కట్టి దానం చేయవచ్చు, లేదా నువ్వుల ఉండలను పేదలకు పంచవచ్చును. ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసి అందులో మీ ముఖం చూసుకున్న తర్వాత ఆ నూనెను దానం చేయడము శని దోషానికి అద్భుతమైన పరిహారం. దీన్ని ఛాయాదానం అంటారు. శనిగ్రహానికి నలుపు రంగు మరియు ఇనుము లోహము ప్రతినిధులు. పేదలకు నల్లని దుప్పట్లు, గొడుగులు లేదా ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. పాదరక్షలను దానం చేయడము శనిదోష నివారణకు గొప్ప మార్గం. ఎవరైతే పాదరక్షలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి కొత్త చెప్పులు కొని ఇవ్వడం చాలా మంచిది. నల్ల మినుములను దానం చేయడము లేదా మినుములతో చేసిన ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయడం వల్ల జాతకంలోని అరిష్టాలు తొలగిపోతాయి. దానంతో పాటు చేయవలసిన ఇతర పరిహారాల గురించి తెలుసుకుందాం. శని దోషం ఉన్నవారు హనుమంతుని పూజించడం వల్ల సత్వర ఫలితం ఉంటుంది. పౌర్ణమి నాడు హనుమాన్ చాలీసాను పఠించాలి. శనిదేవుని వాహనం కాకి కావున ఈ రోజున కాకులకు బెల్లం కలిపిన అన్నము లేదా నువ్వుల లడ్డును ఆహారంగా పెట్టాలి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి. 2026 సంవత్సరంలో పౌష్య పౌర్ణమి తిథి ప్రారంభము 2వ తేదీ జనవరి 2026 శుక్రవారం సాయంత్రం 6:53 ప్రారంభమై 3వ తేదీ జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 3:32 వరకు పౌర్ణమి తేదీ ముగుస్తుంది.
ఉదయము 5:25 నుండి 6:20 వరకు పవిత్ర స్నానం చేసి శని దోష నివారణకు సంకల్పం చెప్పుకోవడానికి ఉత్తమమైన సమయము. మధ్యాహ్నము 12:05 నుండి 12:46 ఈ సమయంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం వంటివి చేయవచ్చును. సాయంత్రం 5:30 తర్వాత చంద్రోదయ సమయంలో శనిదేవుడికి లేదా రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. శనివారము మరియు పౌర్ణమి ఈ అరుదైన కలయిక వల్ల శనివారం రోజంతా శనిదేవుని ఆరాధనకు అనుకూలమే. మధ్యాహ్నము 3:32 లోపు దానాలను పూర్తి చేయడం మంచిది. ఒకవేళ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలనుకుంటే పౌర్ణమి చంద్రోదయము జనవరి 2న సంభవిస్తుంది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతము చంద్రారాధన చేసేవారు శుక్రవారం నాడు ఉపవాసం ఉండాలి.